హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీసాల శివ. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వాట్సాప్ బ్రాడ్కాస్ట్ అంటే ఏమిటి, వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇదివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీ మొబైల్లో మెయిల్ ద్వారా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. వాట్సాప్ బ్రాడ్కాస్ట్ వన్ టు మెనీ అనే కమ్యూనికేషన్ ప్రిన్సిపల్ పైన ఆధారపడి పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకేసారి ఎక్కువ మందికి సందేశం పంపించుకునే సౌకర్యం మనకి వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ద్వారా వస్తుంది. వాట్సాప్ బ్రాడ్కాస్ట్ అంటే మనం ఎవరెవరికి మెసేజెస్ పంపించాలని అనుకుంటామో వారి కాంటాక్ట్స్ అన్నీ ఒక లిస్ట్లో యాడ్ చేసుకొని ఆ లిస్ట్కి ఒక పేరు పెట్టుకొని ఆ లిస్ట్లో ఉన్న వారందరికీ ఒకేసారి సందేశం పంపించుకునే సౌకర్యాన్ని వాట్సాప్ బ్రాడ్కాస్ట్ అని అంటారు. ఇటీవల కాలంలో వాట్సాప్ ఫార్వర్డెడ్ మెసేజెస్ పైన రెస్ట్రిక్షన్ పెట్టిన విషయం మనందరికీ తెలుసు. ఒకేసారి 5 కంటే ఎక్కువ చాట్స్కి ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ టెక్స్ట్ మెసేజెస్ కానీ ఫార్వర్డ్ చేయడానికి వీలు లేదు. ఇటువంటి సందర్భంలో ఒక మంచి సందేశాన్ని ఎక్కువ మందికి పంపించడానికి వాట్సాప్ బ్రాడ్కాస్ట్ మనకి ఉపయోగపడుతుంది. వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ద్వారా మనం గరిష్టంగా 256 మందికి ఒకేసారి సందేశం పంపించవచ్చు. వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. వాట్సాప్ పై ట్యాప్ చేశాను. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో మోర్ ఆప్షన్స్ ఉంటుంది. 3 చుక్కలు ఉంటాయి, దానిపై ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాను. రైట్ సైడ్ సింగిల్ ఫింగర్తో స్వైప్ చేస్తే న్యూ బ్రాడ్కాస్ట్ అని చూపించింది, దానిపై ట్యాప్ చేయాలి. ట్యాప్ చేశాను. ఒక బ్రాడ్కాస్ట్లో 256 కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ సెర్చ్ బటన్పై ట్యాప్ చేస్తే మనకి కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. మన కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్స్ని టైప్ చేసి సెర్చ్ చేయవచ్చు. సెర్చ్ చేసిన తర్వాత టాప్లో చూపించిన రిజల్ట్స్లోని మనం ఏ కాంటాక్ట్ అయితే యాడ్ చేయాలనుకుంటామో ఆ కాంటాక్ట్ నేమ్ పైన ట్యాప్ చేస్తే ఆ కాంటాక్ట్ అనేది బ్రాడ్కాస్ట్లోకి యాడ్ అవుతుంది. అలాగే ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ చూపిస్తుంది. ఈ కాంటాక్ట్స్లో ఏదైనా కాంటాక్ట్ మనం యాడ్ చేయాలనుకుంటే ఈ కాంటాక్ట్స్ పైన ట్యాప్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని కాంటాక్ట్స్ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా కాంటాక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాటమ్ రైట్ కార్నర్లో క్రియేట్ బటన్ ఉంటుంది, దానిపై ట్యాప్ చేయాలి. క్రియేట్ బటన్పై ట్యాప్ చేశాను. బ్రాడ్కాస్ట్ క్రియేట్ అయింది. మనకి చాట్లో స్క్రీన్ ఏ విధంగా చూపిస్తుందో అలా చూపిస్తుంది. ఇక్కడ బాటమ్ మిడిల్లో స్క్రీన్ బాటంలో మిడిల్లో మెసేజ్ టైప్ చేసుకోవడానికి ఇక్కడ ఎడిట్ బాక్స్ చూపిస్తుంది. అలాగే టాప్లో మిడిల్లో ట్యాప్ హియర్ ఫర్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఇన్ఫో, దీనిపై ట్యాప్ చేద్దాం. 6 రెసిపియెంట్స్ యాడ్ చేస్తున్నాయని చెప్పేసి బ్రాడ్కాస్ట్ ఇన్ఫో కోసం ఇక్కడ ట్యాప్ చేయండి అని చెప్పేసి చూపించింది, దానిపై ట్యాప్ చేసాం. ఇక్కడ మనకి మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి. యాడ్ రెసిపియంట్ బ్రాడ్కాస్ట్లోకి కాంటాక్ట్స్ యాడ్ చేసుకోవడానికి దీనిపై ట్యాప్ చేయొచ్చు. 6 కాంటాక్ట్స్ ఇందులో యాడ్ చేస్తున్నాయని చూపిస్తుంది. క్రియేట్ చేసిన టైం చూపిస్తుంది. చేంజ్ సబ్జెక్ట్ ఈ బటన్పై ట్యాప్ చేశాను. బ్రాడ్కాస్ట్ నేమ్
పెట్టుకోవచ్చు. ఎంఆర్ఎఫ్ అని పెడతాను. Capital M, my, R, R, space, F, F. మ్యాక్సిమం 25 క్యారెక్టర్స్ వరకు నేమ్ పెట్టుకోవడానికి వీలుంటుంది. 21. ఇంకా 21 క్యారెక్టర్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ అని పెట్టాను. ఇంకా రైట్ సైడ్ సింగిల్ ఫింగర్తో స్వైప్ చేసుకుంటూ వస్తే ఓకే అనే బటన్ వస్తుంది. Emoji, cancel, OK, button. ఓకే బటన్పై ట్యాప్ చేయాలి. English UK ట్యాప్ చేశాను. UWERTY keyboard hidden. ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. Encryption, 6 edit recipients. ఎడిట్ రెసిపియంట్స్ దీనిపై ట్యాప్ చేద్దాం. ఎడిట్ రెసిపియంట్స్ అంటే బ్రాడ్కాస్ట్లో యాడ్ చేసిన కాంటాక్ట్ని రిమూవ్ చేయవచ్చు, కొత్త కాంటాక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కాంటాక్ట్స్ లిస్ట్ చూపిస్తుంది. ఇక్కడ కొన్ని కాంటాక్ట్స్ చూపిస్తూ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. సెలెక్టెడ్ అంటే ఆల్రెడీ బ్రాడ్కాస్ట్లో ఆ కాంటాక్ట్స్ యాడ్ చేసి ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ సెలెక్టెడ్ అని మనకి చూపించకపోతే ఆ కాంటాక్టు బ్రాడ్కాస్ట్లో యాడ్ చేసి లేదని అర్థం చేసుకోవచ్చు. 14 సెలెక్టెడ్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఇన్ లిస్ట్. సో దీనిపై ట్యాప్ చేశాను. 14 అనే నేమ్ ఉన్న కాంటాక్ట్ని. ఇది ముందు సెలెక్టెడ్ అని చెప్పింది, దానిపై ట్యాప్ చేశాను, రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు 14 అందరూ బాగుండాలి అందులో సెలెక్టెడ్ అని నేనుండాలి. చెప్పలేదు. మరి కొన్ని కాంటాక్ట్స్లో Anusha Scribe, God, I smile just because I know that you are with me. Anusha sister, Apalanadu, time and tide waits for no man. సో ఇక్కడ కాంటాక్ట్ చెప్తుంది, కాంటాక్ట్ స్టేటస్ చెప్తుంది, సెలెక్టెడ్ అని చెప్పలేదు. అంటే ఈ కాంటాక్ట్ ఇందులో యాడ్ చేసి లేదని అర్థం చేసుకోవచ్చు. సో దీనిపై ట్యాప్ చేశాను. Apalaraju Geo, no philosophy be practic. సో ఈ విధంగా మనం కాంటాక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ యాడ్ చేసిన కాంటాక్ట్స్ని రిమూవ్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకున్న తర్వాత బాటమ్ రైట్ కార్నర్లో డన్ బటన్ ఉంటుంది, దానిపై ట్యాప్ చేయాలి. Done, button, out of list. డన్ బటన్ పైన నేను ట్యాప్ చేశాను. ఇప్పుడు మనం బ్రాడ్కాస్ట్ ఇన్ఫోలో ఉన్నాం. బ్రాడ్కాస్ట్ని డిలీట్ చేయడం ఎలా? చార్ట్లో ఉన్నట్లయితే బ్రాడ్కాస్ట్ పైన టాక్బ్యాక్ యూజర్ అయినట్లయితే డబల్ ట్యాబ్ అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే డిలీట్ బ్రాడ్కాస్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. టాక్బ్యాక్ యూజర్ కాకపోతే లాంగ్ ప్రెస్ చేస్తే డిలీట్ బటన్ చూపిస్తుంది, డిలీట్ బ్రాడ్కాస్ట్ అని చెప్పేసి. దానిపై ట్యాప్ చేస్తే మళ్ళీ డిలీట్ అని చూపిస్తుంది. డిలీట్ పైన క్లిక్ చేస్తే బ్రాడ్కాస్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇక్కడ బ్రాడ్కాస్ట్ ఇన్ఫోలో చూస్తే కాంటాక్ట్స్ అన్నీ ఏవైతే కాంటాక్ట్స్ బ్రాడ్కాస్ట్లో యాడ్ చేసి ఉన్నాయో అవన్నీ చూపించిన తర్వాత కిందన మనకి Delete broadcast list, heading. డిలీట్ బ్రాడ్కాస్ట్ లిస్ట్ అనే హెడ్డింగ్ వస్తుంది. దీనిపై ట్యాప్ చేయాలి మనం. సో ట్యాప్ చేశాను. Cancel, delete, button. క్యాన్సిల్, డిలీట్ అనే 2 బటన్స్ వచ్చాయి. డిలీట్ బటన్పై ట్యాప్ చేస్తే బ్రాడ్కాస్ట్ డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోయింది, ట్యాప్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ వాట్సాప్ బ్రాడ్కాస్ట్ గురించి ట్యుటోరియల్. ఈ ట్యుటోరియల్ మీకు ఉపయోగపడుతుందని, మీరు మెచ్చుతారని, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ ట్యుటోరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇదివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.